ఫ్రెండ్స్, చౌదరి వాస్తవులున్నారు. మీ చంద్రశేఖర చౌదరిని చూడండి. ఇది గర్భస్థానం. మన ఇండ్లు అనుకోండి. ఇది మన ఇండ్లు అనుకుంటే ఎప్పుడే కానీ ఈశాన్యానికి నైరుతికి కొనవచ్చు. ఈశాన్యానికి కొనవచ్చు, నైరుతికి కొనవచ్చు. ఎప్పుడే కానీ మన ఇల్లు ఇది, మన ఇల్లు అయితే ఇక్కడ ఇది ఉత్తరం తూర్పు. ఇది ఉత్తరం తూర్పు అయినప్పుడు ఇక్కడ ఈశాన్యంలో కొనవచ్చు మన స్థలం. ఇప్పుడు ఎంతైనా అని అంటే ఇండ్లు అనుకొని కాదు, ఇంటికి ఒక వీధి అవతల కొనాల. ఇది మన ఇల్లు, ఈ వీధి ఒక వీధి అనుకో. ఇట్లా ఈ వీధికి ఇక్కడ కొనాల. ఇండ్లు అనుకొని కొనకూడదు. ఇండ్లు అనుకొని కొంటే ఉత్తరాయణ నడకలవుతాయి. ఒక వీధికి అవతల ఇక్కడ ఈశాన్యంలో ఎక్కడైనా కొనవచ్చు. ఇక్కడ అంటే ఉత్తర ఈశాన్యం కానీ కొనవచ్చు, తూర్పు ఈశాన్యం కొనవచ్చు. పొరపాటున ఇక్కడ ఆగ్నేయంలో కొనకూడదు. తూర్పు ఆగ్నేయంలో ఇంట్లో అనుకొని కానీ ఇక్కడ కొనకూడదు, ఇక్కడ కానీ కొనకూడదు. దక్షిణాగ్నేయం అవుతుంది. మళ్ళీ ఇంటికి దూరంగా నైరుతిలో కొనవచ్చు స్థలం. ఎందుకంటే ఇది కొన్నప్పుడు ఈ ఇండ్లు ఈశాన్యం అవుతుంది కాబట్టి యోగవంతంగా ఉంటుంది. దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి కొనవచ్చు. కొన్ని ఇండ్లు కట్టించుకోవాలా, ఖాళీ స్థలం ఉండకూడదు. అయితే ఇంటికి ఆనుకొని కానీ కొనకూడదు, ఇంటికి దూరంగా కొనాలా. కొన్ని ఇండ్లు కట్టించుకుంటే బాగా యోగవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటికి ఇది ఈశాన్యం అవుతుంది. ఇక్కడ వాయువ్యంలో కొనకూడదు, ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కొనకూడదు, ఇక్కడ ఆగ్నేయంలో కొనకూడదు, ఇక్కడ కొనకూడదు. అంటే ఇది తూర్పు దాటి సగానికి ఇక్కడ కొనాల, ఉత్తరం దాటి ఉత్తరంలో సగం కానుంచి ఇక్కడ కొనాల. నైరుతిలో కూడా దక్షిణం కానుంచి ఇక్కడ సగం కానుంచి ఇక్కడ కొనాల, పశ్చిమం కానుంచి సగం కానుంచి ఇక్కడ కొనాల. ఇక్కడ వాయువ్యంలో కానీ ఇక్కడ ఈ ఉత్తర వాయువం కానీ పశ్చిమ వాయువం కానీ తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాగ్నేయం కానీ కొనకూడదు. ఇట్లా కొంటే చెడు ఫలితాన్ని ఇస్తాయి ఈ స్థలాల ఇండ్లు కానీ. అయితే ఒక ఊరిలో కూడా ఈ స్థానంలో ఉన్న ఒక టైపు ఉంటారు. వాయువాగ్నేయంలో ఉన్న బిడ్డల విషయంలో, సంసారాల విషయంలో ఇబ్బంది పడతారు. మీరు బాగా ఆలోచించండి వాయువంలో ఉన్న పరిస్థితి ఎట్లుందో అనేది. ఇక్కడ ఆగ్నేయంలో ఉన్న కొంచెం దువారుగానే ఉంటారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు రవిడి లేక ప్రవర్తించడం, లేకుంటే కొంచెం హార్ట్గానే ఉంటారు. ఈ నైరుతిలో ఉన్న భాగ్యవంతులు, చాలా మందికి భాగ్యవంతులే ఉంటారు. అయితే ఊరి నైసర్గికంగా మారే కొద్దీ ధనవంతులు బీదవాళ్ళు అవుతారు, బీదవాళ్ళు ధనవంతులు అవుతారు. మన ఊరికి ఇది ఊరు అనుకోండి. నైరుతి దిశలో ఉన్న దక్షిణ దిశలో ఉన్న అంతో ఇంత రాజకీయం చేయడం, కొంచెం ధనవంతులుగానే ఉండి ఉంటారు. ఉత్తరం ఈ స్థానంలో ఉన్న కొంచెం ధనవంతులు మెత్తగా ఉంటారు. తూర్పున ఉన్న వాళ్ళు ఉంటారు. ఆగ్నేయంలో ఉన్న కొంచెం హార్ట్ ప్రవర్తిస్తున్నారు. అంటే అధిక ప్రసంగం చేయడం, కొంచెం ఎక్కువ మనసులే ఉంటారు. వాయువులో ఉన్న బిడ్డల విషయంలో ఆడపిల్లలకు ఇబ్బంది కలగడం, భార్యాభర్తలు దూరంగా బతకడం జరుగుతుంది. ఇక్కడ ఆగ్నేయంలో కూడా అంతే. బిడ్డల విషయంలో ఇబ్బంది పడడం, భార్య విషయంలో ఇబ్బంది పడడం, బిడ్డలు మాటినకపోవడం జరుగుతుంది. ఈ వాయువాగ్నేయంలో పిల్లలు మాటినారు, సంసారాలు కూడా ఇబ్బంది జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడే కానీ వాయువ్యంలో ఆగ్నేయంలో వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కొనొద్దు. ఈ స్థానంలో ఇంటికి దూరంగా కొనండి ఎక్కడైనా స్థలం. దక్షిణ పశ్చిమ నైరుతిలో కొంటే కట్టేయాలి. ఇండ్లు ఖాళీగా ఉంటే కొంచెం చెడు ఫలితాన్ని ఇస్తాయి, కొనవచ్చు. నిండా దక్షిణంలో కొనకూడదు, నైరుతి తగ్గకుండా కొనాలి. ఇక్కడ దక్షిణంలో కొంటే ఇట్లా నైరుతి ఇట్లా చేస్తే నైరుతి తగ్గకుండా కొనాలి. ఈ నైరుతి తగ్గకుండా ఇట్లా పశ్చిమంలో కొంటే ఈ నైరుతి తగ్గకుండా కొనాలి. ఇట్లా వాయువ్యంలో కొనకూడదు. ఈశాన్యంలో ఉత్తరంలో కొంటే కూడా ఈ ఈశాన్యం తగ్గకుండా కొనాలి. తూర్పు ఈశాన్యంలో కొంటే కూడా ఇట్లా ఈశాన్యం తగ్గకుండా ఇట్లా ముందుకు కొనవచ్చు. ఉంటాను ఫ్రెండ్స్. ఇదైతే ఈ ఆగ్నేయంలో వాయువుల కొనులు సంసారాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. బాగా చూడండి ఒకసారి వాయువులో ఉన్న పరిస్థితి ఎట్లుందో, ఊళ్ళో ఆగ్నేయంలో ఉన్న పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచించండి. మనం వ్యాపారానికి కానీ ఏదైనా కానీ వాయువు ఆగ్నేయంలో కొంటే కొంచెం చెడు ఫలితాన్ని ఇస్తాయి. ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్.